students, welcome back to our channel. And previous video we did some units and measurement topic. Complete గా one shot లో కంప్లీట్ చేద్దాం అనుకున్నాం, బట్ ద థింగ్ ఈజ్ ఇట్ నాట్ ఫినిష్డ్. సో అందుకే దాన్ని పార్ట్ 1 పార్ట్ 2 గా చేస్తున్నాం. పార్ట్ 1 వీడియోలో అంటిల్ ఎర్రర్స్ ను న్యూమరికల్ గా ఎలా డిఫైన్ చేస్తాం అనే దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చూసాం. ఎర్రర్స్ కానీ యూనిట్స్ ని ఎలా డిఫైన్ చేసాం, ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటి, వాటన్నిటి గురించి మనం డిఫరెంట్ సింబల్స్ లో చూసాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ రోజు లెసన్ లో వెరీ ఇంపార్టెంట్, మనకి జేఈ మెయిన్స్ పర్పస్ కి నీట్ పర్పస్ లో ఇక్కడ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ టాపిక్స్ మనకు చాలా రీసెంట్ గా ఎవ్రీ ఇయర్ ఫ్రీక్వెంట్లీగా అడుగుతున్న టాపిక్స్ ఏంటంటే ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్స్. అందులో కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అని ఉంటాయి, డైమెన్షన్ అనాలిసిస్. ఈ 3 టాపిక్స్ మనకి చాలా ఇంపార్టెంట్. డైమెన్షన్ అనాలిసిస్ మీద బేస్ చేసుకుని ఎవ్రీ ఇయర్ మనకి నీట్ లో ఒక ప్రాబ్లం రావడం, ఈవెన్ మెయిన్స్ లో కూడా రావడం జరుగుతుంది. అంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఈ డైమెన్షన్ అనాలిసిస్ కానీ ఎర్రర్స్, కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ అని, ఆ కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ గురించి మనం ఈరోజు డిస్కషన్ చేద్దాం. ఓకేనా? సో టుడే విల్ స్టార్ట్ ద లెసన్. సమ్ టాపిక్స్ ఫ్రమ్ ద యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఎవ్రీవన్ టేక్ ద నోట్బుక్ యాజ్ వెల్ యాజ్ పెన్. నేను చెప్తున్నంత నీట్ గా రాసుకోండి స్టెప్ బై స్టెప్. మీకు ఏమైనా కామెంట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. యాజ్ వెల్ యాజ్ లైక్, నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మై నేమ్ ఈస్ శివ, యూ వాచింగ్ శివ ఫిజిక్స్ 4. ఓకే, షల్ వి స్టార్ట్? సో టుడే టాపిక్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్. Combination of errors. We have a different types of combination of errors based on their given formula. ఒక ఫార్ములాను బేస్ చేసుకుని మనకు చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ గా మనకు కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనేటివి ఇన్వాల్వ్ అవుతూ వస్తుంది. ఆ ఎర్రర్స్ ని ఎలా రెక్టిఫై చేస్తాం, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్ ని కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది వెరీ ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ ఎర్రర్ అనేది డిస్కస్ చేసాం. వాట్ ఈస్ ఎర్రర్? ఎర్రర్ ఈస్ డెఫినెట్లీ యూనిడైరెక్షన్ లో మనకు ప్రతి ఇన్స్ట్రుమెంట్ లో డిఫైన్ చేస్తున్నాం అని చెప్పాం ప్రీవియస్ వీడియోలో. అది ఎలా వస్తుంది అనేది కూడా మనం డిస్కషన్ చేయడం చేసాం. అంటే అదే విధంగా ఎర్రర్ ప్రతి మెజర్మెంట్ లో ఉంటుంది, ఈవెన్ బై మేడ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అని కూడా చెప్పాం. అంటే కంపల్సరీ ఎర్రర్ ఈస్ ఇన్వాల్వింగ్. ఆ ఎర్రర్ ని రెక్టిఫై చేయడం మనకు కావాలి. ఏదైనా ఒక వాల్యూ వస్తుందంటే దేర్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ వాల్యూ, యూ హ్యావ్ టు డూ అగైన్ అండ్ అగైన్, వీ విల్ గెట్ అట్లీస్ట్ అప్రాక్సిమేట్లీ టు ద ట్రూ వాల్యూ అనేది కూడా మనం డిస్కషన్ చేసాం. ఇప్పుడు ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనేటివి ఎలా ఇన్వాల్వ్ అవుతాయి ఏంటి అనేది చూద్దాం. ప్రీవియస్ గా మనం టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ చూసాం. అబ్సల్యూట్ ఎర్రర్స్ అని, మీన్ వైల్ ఎర్రర్ అని. ఒకవేళ ఎవరికైనా ఆ వీడియోస్ కన్నా తెలియకుంటే ప్రీవియస్ వీడియో చూడండి, పార్ట్ 1 యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఇప్పుడు ఈ పార్ట్ 2 లో కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఫస్ట్ వన్, అడిషన్ ఆఫ్ ఎర్రర్స్. అంటే అడిషన్ ఫార్మేషన్ లో ఉన్నప్పుడు ఎర్రర్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది క్వశ్చన్. అడిషన్ ఎర్రర్స్ అంటాం, అడిషన్ ఆఫ్ ఎర్రర్స్. సో ఈ అడిషన్ ఎర్రర్స్ అంటే, ఫర్ సపోజ్ let us take 3 physical quantities, whatever you take unknown quantities. Z is equal to x plus y. This kind of equation ఉందనుకుందాం. ఇప్పుడు మనం ఈ x plus y కి అడిషన్ ఫార్మేషన్ లో ఉంది, x plus y, కాబట్టి అడిషన్ ఎర్రర్స్ అంటాం. సో ఈ x plus y ని మనం ఎలా డిఫైన్ చేస్తాం, ఆ x plus y కి ఎర్రర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, అబ్సల్యూట్ ఎర్రర్స్ ఏంటి అనేది కావాలి. కాబట్టి మనకు ఈ ఎర్రర్ కావాలంటే ఏంటి, మనకి ఎగ్జాక్ట్ గా ఎర్రర్ రావాలంటే ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాం, అబ్సల్యూట్ ఎర్రర్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎర్రర్ టు ఫైండ్ ద హౌ మచ్ ఎర్రర్ ఈస్ ఇన్వాల్వింగ్ ఇన్ దట్ ఇన్స్ట్రుమెంట్ మెజర్మెంట్స్. ఓకేనా? సో అంటే ఆ అబ్సల్యూట్ ఎర్రర్ ఏంది అనేది కావాలి. కాబట్టి ఐఎమ్ గోనా ఎక్స్ప్లెయిన్. లెట్ అస్యూమ్ డెల్టా z and delta x and delta y are absolute errors. బికాస్ ఆల్రెడీ మనం డెల్టా ఎక్స్, డెల్టా వై, డెల్టా జెడ్ కు డెఫినేషన్ ఇచ్చాం. డెల్టా ఎక్స్ అంటేనే జనరల్ గా అబ్సల్యూట్ ఎర్రర్ అని యూజ్ చేస్తాం. సో అదే విధంగా ఇక్కడ అబ్సల్యూట్ ఎర్రర్ అనుకుందాం. లెట్ us assume డెల్టా ఎక్స్, డెల్టా వై అబ్సల్యూట్ ఎర్రర్స్ అనుకుంటే కంపల్సరీ కాంబినేషన్ లో ఉన్నాయి కాబట్టి z కు ఎర్రర్ ఉంటుంది, x కి ఎర్రర్ ఉంటుంది, y కి ఎర్రర్ ఉంటుంది. అంటే ప్రతి ఇన్స్ట్రుమెంట్ కి, ప్రతి మెజర్మెంట్ కి మనకి ఎర్రర్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది.
సో ఈ ఎర్రర్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ వాల్యూ. వెన్ ఎవర్ యూ మెజరింగ్, ఇన్స్ట్రుమెంట్ ను మెజర్ చేస్తున్నప్పుడు మనకి పర్ఫెక్ట్ వాల్యూస్ కాదు, ఇది ట్రూ వాల్యూ. ఈ ట్రూ వాల్యూకి మెజర్మెంట్ వాల్యూస్ ఏమైతాయి, దేర్ ఆర్ ఇన్వాల్వింగ్ సమ్ ఎర్రర్స్, రైట్? అలానే మనం ప్రీవియస్ వీడియోస్ లో డిస్కస్ చేసాం. ఆ ఎర్రర్స్ అంటే ఏంటనేది చూద్దాం. ఫర్ సపోజ్ డెల్టా జెడ్ అబ్సల్యూట్ ఎర్రర్ ఫర్ దిస్ క్వాంటిటీ అనుకుంటే z ప్లస్ ఆర్ మైనస్, ఎందుకంటే అబ్సల్యూట్ ఎర్రర్ మైట్ బి పాజిటివ్, నెగటివ్ అని కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. కాబట్టి డెల్టా z ఇస్ అబ్సల్యూట్ ఎర్రర్ ఫర్ z మెజర్మెంట్ అనుకుంటే, z ఫిజికల్ క్వాంటిటీ అనుకుంటే, అండ్ రిమైనింగ్ వన్ x ప్లస్ ఆర్ మైనస్ డెల్టా x ఈస్ ఫర్ x మెజర్మెంట్ కు అబ్సల్యూట్ ఎర్రర్ అనుకుందాం. సిమిలర్లీ ప్లస్ y కి కూడా ఉంటుంది కదా, సో y ప్లస్ ఆర్ మైనస్ డెల్టా y అంటే ఈ మెజర్మెంట్ లో ఎర్రర్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఐ డిడ్ లైక్ దిస్. యు గాట్ ఇట్? సో ఈ మెజర్మెంట్ లో ఎర్రర్ ఇలా ఉంది కాబట్టి మనం దీన్ని సింప్లిఫై చేస్తూ వెళ్దాం. సింప్లిఫై చేయడం చూద్దాం. z ప్లస్ ఆర్ మైనస్ డెల్టా z ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ x కు మధ్యలో ప్లస్ ఏ ఉంది, x కు y, కాబట్టి సింపుల్ గా నేను ఏం రాస్తున్నా చూడండి, x ప్లస్ y. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ డెల్టా x ప్లస్ ఆర్ మైనస్ డెల్టా y. ఓకే, ఇప్పుడు చూడండి x ప్లస్ y అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 అంటే z, కాడేనా? సో x ప్లస్ y అంటే z కాబట్టి ఒకవేళ ఇక్కడ z సబ్స్టిట్యూట్ చేస్తే z ప్లస్ ఆర్ మైనస్ డెల్టా z ఇస్ ఈక్వల్స్ టు z ప్లస్ ఆర్ మైనస్ డెల్టా x అండ్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా y. ఓకే, బోత్ సైడ్ z విల్ గెట్ క్యాన్సల్, రైట్? వెరీ సింపుల్. ఇప్పుడు మనకు ఇక్కడ వచ్చినదే మనకి ఏమవుతుంది, కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ అవుతుంది. ఆయన ఒక ఫార్ములా ఇచ్చాడు అడిషన్ ఫార్మేషన్ లో, అడిషన్ ఫార్మేషన్ లో వచ్చిన ఫార్ములాని మనం ఎలా డిఫైన్ చేసాం, ఎర్రర్స్ లో కన్వర్ట్ చేస్తున్నాం. ఆ ఎర్రర్ ఎంత ఇన్వాల్వ్ అవుతుంది అనేది మనకి డిఫైన్ చేస్తాం. అంటే ప్రాబ్లమేటిక్ లో కూడా మనకు ప్రతి మెజర్మెంట్ కి ఎర్రర్ ఇన్వాల్వ్ అవుతుందని చెప్తాడు. ఆ ఎర్రర్ ఎంత మైనస్ ఇస్తాడో దాన్ని యాడ్ చేస్తాం, సబ్స్ట్రాక్ట్ చేస్తాం. అవన్నీ మెథడ్స్ లో ఈ కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ గురించి డిస్కషన్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చిన ఈ వాల్యూని మనం ఏం చేస్తామంటే ఎర్రర్స్ ని డిఫైన్ చేయడానికి చేస్తాం. ఇప్పుడు చూడండి ఒక చిన్న కండిషన్ చూడండి, ఐఎమ్ రైటింగ్ హియర్ ద మాక్సిమం ఎర్రర్ ఈజ్ పాసిబుల్, మాక్సిమం ఎర్రర్ ఈజ్ పాసిబుల్ ఎలా అవుతుందో చూడండి. ఐ రోట్ హియర్ డెల్టా z ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రమ్ అబోవ్ ఈక్వేషన్, from above equation. So maximum error ఎలా పాసిబుల్ అవుతుంది చూడండి, డెల్టా z is equals to డెల్టా x ప్లస్ డెల్టా y. ఎందుకు ఇక్కడ ప్లస్ ఏ తీసుకున్నా, ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు తీసుకోలేదు సార్? ఆల్రెడీ వి డిస్కస్డ్, ఎర్రర్ అనేది ఎప్పుడు పాజిటివ్ గా ఉంటే మనకి మాక్సిమం ఎర్రర్ ఇన్వాల్వ్ ఎంత అవుతుంది అనేది తెలుస్తుంది. అందుకే ఇక్కడ ఏమైనా రాసింది చూడండి, మాక్సిమం ఎర్రర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ పాసిబుల్ ఇన్ గివెన్ ఈక్వేషన్. ఇప్పుడు ఎక్కడ మాక్సిమం అవుతుంది, ఫర్ సపోజ్ ఇఫ్ యూ టేక్ హియర్ మైనస్, ఓకే, ఇఫ్ యూ టేక్ హియర్ మైనస్ వాట్ హ్యాపెన్, రైట్? సో ఇక్కడ మైనస్ తీసుకుంటే మనకి ఏందనేది తెలియదు కాబట్టి ఇక్కడ ప్లస్ తీసుకుంటే ఎంత నెగటివ్, ఎంత ఓవరాల్ గా ఎర్రర్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఎక్స్ లో ఎంత ఇన్వాల్వ్ అవుతుంది, వై లో ఎంత ఇన్వాల్వ్ అవుతుంది అనేది we will get fully clarity. So that is why I wrote here delta x is equals to delta z is equals to delta x plus డెల్టా వై. దిస్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ ఇలా వస్తే మనం దీని గురించి డిస్కషన్ చేస్తాం. ఇదేం బేస్ చేసుకుని మనం మళ్ళీ సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అవన్నీ చేస్తాం. ఇవన్నీ ఈక్వేషన్స్ వచ్చిన తర్వాత డెఫినెట్ గా మనం ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఆ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తే మనకు ఒక ఫుల్లీ క్లారిటీ వస్తుంది. ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, ఆ ఈక్వేషన్స్ ఎలా యూజ్ అవుతాయి మనకు అనేది చూద్దాం. ఓకేనా? దిస్ ఇస్ అబౌట్ అడిషన్ ఆఫ్ వెక్టర్స్. నెక్స్ట్ ఏంటి, సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఎక్స్ట్రా. సో అది కూడా మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ వన్, సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఎర్రర్స్. సేమ్ రిలేటెడ్ యాజ్ ఇట్ ఈస్ అడిషన్ ఆఫ్ వెక్టర్స్ గా ఉంటుంది, కానీ ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో y తీసుకుంటే ఏంటి, ఓకేనా? రాసుకున్నారు కదా. సో ఎక్స్ ప్లేస్ లో y తీసుకుంటే ఏంటి అనేది చూసేది సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఎర్రర్స్. ఆల్మోస్ట్ వి విల్ టేక్ యాజ్ ఇట్ ఈస్. సో సిమిలర్ అని కూడా రాసుకోవచ్చు, కానీ మనం ఒకసారి రాద్దాం. సెకండ్ వన్, కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ లో సెకండ్ వన్, సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఎర్రర్స్. సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఎర్రర్స్. ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ ప్లేస్ లో ఏమొస్తుంది, వి విల్ గెట్ మైనస్. గాట్ ఇట్?
సో x ప్లేస్ లో మైనస్, మళ్ళీ సేమ్ let us assume x, sorry, delta z, delta x, delta y are absolute errors. అబ్సల్యూట్ ఎర్రర్స్. ఇప్పుడు మనకి మళ్ళీ ఇక్కడ మైనస్ వస్తుంది కాబట్టి therefore delta z plus or minus delta z is equal to x plus or minus delta x and minus y plus or minus delta y. సో ఇప్పుడు మళ్ళీ సింప్లిఫై చేయండి. z plus or minus delta z is equals to ఇక్కడ ఏం రాసుకోవచ్చు x minus y because x minus y plus or minus delta x plus or minus delta y. సో ఇక్కడ x minus 1 అంటే అగైన్ వాట్ z కాబట్టి మళ్ళీ బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి z x plus or minus delta x plus or minus delta y. So if you cancel it both sides, we will get delta z is equals to plus or minus is equals to plus or minus delta x plus or minus delta y. సో ఈ ఈక్వేషన్ మనకి ఇలా వచ్చింది. మళ్ళీ మనకి ఎప్పుడు మాక్సిమం పాసిబుల్ ఎర్రర్ ఏమవుతుంది, మాక్సిమం పాసిబుల్ ఎర్రర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అబో ఈక్వేషన్. ఏం రాసుకోవచ్చు చూడండి, మాక్సిమం ఎప్పుడు అవుతుంది, ఇట్ ఆల్వేస్ కమ్స్ బికమ్ పాజిటివ్. అంటే x కు y కి మధ్యలో పాజిటివ్ వచ్చినప్పుడు మాత్రమే మనకు మాక్సిమం పాసిబుల్ ఎర్రర్ అనేది వస్తుంది. కాబట్టి డెల్టా x ప్లస్ ఆర్ మైనస్ డెల్టా y ఇది మనకు ప్లస్ ఓన్లీ ప్లస్ ఇది మనం మాక్సిమం పాసిబుల్ ఎర్రర్ అనేది తీసుకుంటాం. ఈ ఈక్వేషన్ ఇలా ఎందుకు తీసుకున్నాము, అడిషన్ కూడా అలాగే ఉంది కదా, సబ్ట్రాక్షన్ కూడా ఇలాగే ఉంది. ఎస్, రెండిటికి ఒకేలా ఉంటుంది. ఓకేనా, ఎర్రర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అడిషన్ కి యాజ్ వెల్ యాజ్ సబ్ట్రాక్షన్ కి రెండిటికి ఒకే విధంగా ఎర్రర్ ఫార్ములా అనేది ఉంటుంది. నెక్స్ట్ మన ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది, అడిషన్ సబ్ట్రాక్షన్ వెరీ ఈజీ ప్రాసెస్ లో పోతుంది, కానీ మల్టిప్లికేషన్ కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందని చూద్దాం. సో సింపుల్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ వన్, దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ లిటరల్లీ కన్ఫ్యూజ్డ్. ఓకేనా, నాట్ కన్ఫ్యూజ్డ్, చాలా డీప్ గా చెప్తాను. సో కాకపోతే కొంచెం మల్టిప్లికేషన్ ఎర్రర్స్ అంటే ఇఫ్ గివెన్ ఫార్ములా z is equals to xy ఇచ్చిరు అనుకో, x into y. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మనకు వచ్చిన ఫిజికల్ ఫార్ములాలో మనకు ఫోర్స్ ఇస్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అని వస్తుంది. అంటే ఇదేమి మల్టిప్లికేషన్ లో ఉంది. అంటే మాస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ అండ్ యాక్సిలరేషన్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ. If these two kind of physical quantities are in multiplication, so if that kind of multiplication, what is the solution of finding the absolute errors or errors? So errors ఎలా ఇన్వాల్వ్ అవుతాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అంటే ఇక్కడ x and y ఆర్ వన్ ఆఫ్ ది మెజర్మెంట్ వాల్యూస్ అనుకుంటే దిస్ ఇస్ ద రిజల్టెంట్ వాల్యూ z అనుకుందాం. ఓకే, మళ్ళీ ఇక్కడ మనం అజ్యూమ్ చేసుకుందాం. let us assume delta z, delta x and delta y are absolute errors అనుకుంటాం. ఇప్పుడు మనం ఇక్కడ వాల్యూస్ చూద్దాం. చూడండి, ఐఎమ్ అప్లైయింగ్ బోత్ సైడ్, apply both sides with logarithm. log తో మల్టిప్లై చేద్దాం, both sides అప్లై చేస్తున్నాం. ఓకే, both sides for equation 1. equation 1 కి ఏం చేస్తున్నాం, both sides ln log ని మల్టిప్లై చేస్తున్నాం. చూడండి, అప్పుడు ఏమైతే log z is equals to log of x into y. మీకు నాకంటే బాగా మీకే తెలుసు log xy. log ab ఫార్ములా ఏంటి, log ab is equals to what, log a plus log b. వెరీ గుడ్. సో ఆ ఫార్ములాని ఇక్కడ మళ్ళీ ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇప్పుడు అప్లై అయ్యింది, log z is equals to log x plus log y. సో ఈ వాల్యూ మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే డిఫరెన్షియేట్ అంటాం. మనకు ఫర్దర్ గా ఆల్రెడీ మనకు వస్తుంటది ఆన్ బోత్ సైడ్స్.
డెల్టా ఎక్స్ లేకపోతే డివై బై డిఎక్స్ అలా యూజ్ చేస్తాం. సో డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేసిన తర్వాత సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, డెల్టా లేకపోతే ఇక్కడ ఇలా రాసుకుందాం. ఫస్ట్ మీకు అర్థమయ్యే విధంగా dz బై z, ఓకేనా. dz బై z అంటే z ఎందుకు వచ్చింది ఇక్కడ, బై z ఎందుకు వచ్చింది అంటే డిఫరెన్షియేషన్ d బై dz log z ఫార్ములా ఏమవుతుంది అంటే 1 బై z అవుతుంది. సో d బై dz ఆఫ్ log z 1 బై z అవుతుంది కాబట్టి ఈ వాల్యూని మనం సింప్లిఫై చేద్దాం. డిఫరెన్షియేషన్ బోత్ సైడ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనకు ఒక వాల్యూ అనేది ఎలా వస్తుందంటే log z ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమైనా 1 బై z ఇంటూ dz ఇస్ ఎ ఫార్ములా, ఓకేనా. అంటే డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి డిఫరెన్షియేషన్ అంటే dz ఆఫ్ log z. అదే విధంగా x కి చేయండి, dx ఆఫ్ log x. ఇప్పుడు log x డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, మనకు ఒక వాల్యూ అనేది ఎలా వస్తుంది అనేది చూద్దాం. అంటే ఇక్కడ కూడా చూడండి ఏమైతుంది, dx బై x ప్లస్ dy బై y. సింపుల్ గుర్తు పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని మనం డిఫరెన్షియేషన్ అబ్సల్యూట్ ఎర్రర్ లో కన్నా dz అన్నా ఒకటే, డెల్టా z అన్నా ఒకటే, ఓకేనా. dz అన్నా డెల్టా z అన్నా రెండు ఒకే ఈక్వేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాయి కాబట్టి డిఫరెన్స్ చూపిస్తుంది. dz అంటే ఇన్ఫినిటబుల్ స్మాల్, డెల్టా x ఇస్ లార్జెస్ట్ స్మాల్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు. అంటే dz డెల్టా z బై z ఇస్ ఈక్వల్స్ టు డెల్టా x బై x ప్లస్ డెల్టా y బై y. దిస్ ఈజ్ అబౌట్ మల్టిప్లికేషన్ కి ఒక ఎర్రర్స్ ఎంత పాసిబిలిటీ ఉంటుందని, అంటే ఇదే మనకు మాక్సిమం ఎర్రర్ or involves while this kind of equation z is equals to x into y. ఈ ఈక్వేషన్ మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఇది మల్టిప్లికేషన్ లో ఉన్నప్పుడు, అంటే గివెన్ ఈక్వేషన్ అనేది మల్టిప్లికేషన్ లో ఇచ్చినప్పుడు మనకి ఈ విధంగా ఈక్వేషన్ ఉంటుంది. ఒకవేళ డిఫరెన్షియేషన్ లో ఉందనుకోండి, వాట్ వీ హావ్ టు డూ, వీటన్నిటి మీద మనకు ఒక మంచి 2-3 ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వస్తే వీ విల్ గెట్ ఫుల్ ఆఫ్ క్లారిటీ. ఒకటి ఈ మెథడ్స్ అయిపోయిన తర్వాత మనం ప్రాబ్లమ్స్ అనేది ఇన్వాల్వ్ చేద్దాం, ఓకే. సో ఇప్పుడు చూద్దాం దీనికి డిఫరెన్షియేట్ మెథడ్ లో ఏం చేద్దాం అనేది చూద్దాం. డివైడింగ్ మెథడ్, లేకపోతే ఫ్రాక్షనల్ మెథడ్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఫ్రాక్షనల్ గా ఉన్నప్పుడు ఈక్వేషన్ అంటే z is equals to x by y, ఓకే. ఇలాంటి ఈక్వేషన్స్ ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేస్తాం అనేది టార్గెట్. అంటే ఆ క్వశ్చన్ కి ఎలా ఫ్రేమింగ్ అవుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు z is equals to x by అనేది ఒక మెజర్మెంట్స్ అనుకుంటే ఆ వాల్యూస్ ని ఎలా చూడాలి అనేది గురించి ప్రాబ్లం అయితే మనకు న్యూమరికల్స్ లో చాలా వస్తాయి. ఫర్ సపోజ్ ఇక్కడ ఫోర్స్ ఫార్ములా అనేది తీసుకున్నాం, m is equals to v by t అని కూడా ఉంటుంది. అంటే ఏమవుతుంది ఇక్కడ డిఫరెన్షియేషన్ కూడా వస్తుంది, అంటే ఫ్రాక్షనల్ థింగ్స్ కూడా వస్తున్నాయి. ఇలాంటి టైంలో ఎలా ఇన్వాల్వ్ అవుతుంది అనేది కూడా మనం చూద్దాం. సో ఇప్పుడు దీనికి సమ్ సేమ్ మళ్ళీ డెల్టా ఎక్స్ డెల్టా జెడ్ డెల్టా వై ఆర్ అబ్సల్యూట్ ఎర్రర్ ఫర్ ద గివెన్ ఈక్వేషన్ అనుకుంటే అప్పుడు చూడండి డైరెక్ట్ గా రాసేస్తున్నా, డోంట్ వేస్ట్ టైం. ఐఎమ్ అప్లైయింగ్ బోత్ సైడ్ log z is equals to substitute log of x by y, okay. Directly I'm writing, method same రాయట్లేదు, right. నెక్స్ట్ ఇక్కడ చూడండి మరి log z is equals to మల్టిప్లై చేయండి. ఇక్కడ log a by b ఫార్ములా ఏంటి, log a by b is equals to log a minus log b. This is the formula. Substitute here log x minus log y. మైనస్ లో వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ దీనికి డిఫరెన్షియేషన్ చేయాలి బోత్ సైడ్స్. డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది చూడండి, దట్ ఎంప్లాయిస్ డెల్టా జెడ్ ఆర్ డైరెక్ట్ ఇక్కడ ఇలా రాసుకున్నాం మనకు అర్థమైంది, dz బై z is equals to dx by x minus dy by y, ఓకే. సో ఇప్పుడు మనకి ఇంకా దీన్ని dz అంటేనే డిఫరెన్షియేషన్ స్మాల్ ఇన్ఫినిటెసిమల్ డిఫరెన్స్ కాబట్టి మనం దీని మాక్సిమం ఎలా పాసిబుల్ గా వాడతామంటే డెల్టా z బై z is equals to డెల్టా x బై x మైనస్ డెల్టా y బై y. సో ఇప్పుడు చెప్పండి మనకు వచ్చిన వాల్యూ అనేది మైనస్ లో ఉంది, అంటే ఎర్రర్స్ ను తీసేస్తున్నాం. ఎర్రర్స్ తీసేస్తే మనకి ఎర్రర్ అనేది వెళ్ళిపోతుంది. మనకు కావాల్సిందే we have to find how much maximum error is possible in the
గివెన్ ఈక్వేషన్ అనేది కావాలి ఎర్రర్స్ మెథడ్ లో. అంటే ఎర్రర్ మైనస్ చేస్తున్నాం కాబట్టి ఎర్రర్ ని డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయలేం. కాబట్టి ద మాక్సిమం పాసిబుల్ ఎర్రర్ ఫర్ గివెన్ ఈక్వేషన్, మాక్సిమం పాసిబుల్ ఎర్రర్ ఏమైతుంది, ఇది ప్లస్ చేసామనుకో అప్పుడు మనకు మాక్సిమం పాసిబుల్ ఎర్రర్ అనేది వస్తుంది. ఇస్ ఈక్వల్స్ టు డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ డెల్టా వై బై వై. దిస్ ఇస్ సింపుల్ ఈక్వేషన్. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ కి సేమ్ ఈక్వేషన్ వస్తుంది, మల్టిప్లికేషన్ కి మరియు డివిజన్ కూడా సేమ్ మెథడ్ ఫార్ములా వస్తుంది. ఎలాంటి ఈక్వేషన్ వచ్చినా ఎర్రర్ ఫార్ములా ఏం రాసుకోవచ్చు, డెల్టా జెడ్ బై జెడ్ ఇస్ ఈక్వల్స్ టు డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ డెల్టా వై బై వై అని కూడా రాసుకుంటాం. ఇది మనకు డివిజన్ మెథడ్ లో. ఒకవేళ పవర్స్ లో వస్తే కూడా చిన్నగా పవర్స్ వాల్యూస్ ఏదైనా రాసుకున్నామంటే అది కూడా చూద్దాం. ఓకేనా, ఫినిషా? రైట్. నెక్స్ట్ పవర్స్ మెథడ్ అంటే వాల్యూ అనేది పవర్ వాల్యూ వచ్చినప్పుడు ఎలా చేస్తాం అనేది చూద్దాం. అంటే z is equals to x power of a and y power of b. పవర్ లో వాల్యూస్ ఉన్నప్పుడు a b ఉన్నప్పుడు ఎలా చేస్తాం అది కూడా సింపుల్ ఈక్వేషన్. దానికి డైరెక్ట్ గా ఎలా రాద్దాం అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి, పవర్స్ లో కూడా వస్తాయి అప్పుడు ఎర్రర్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుందని చూద్దాం. అప్పుడు z is equals to x power of a y power of b అంటే డైరెక్ట్ గా డెల్టా z బై z is equals to దీనికి ఎలా ఇన్వాల్వ్ అవుతుంది చూడండి, షార్ట్ కట్ లో రాసేస్తున్నా. ఏ పవర్ లో ఉన్న ఏ వాల్యూ కిందికి వస్తుంది, డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ నెక్స్ట్ పవర్ లో ఉన్న బి వాల్యూ కిందికి వస్తుంది, డెల్టా వై బై వై. సింపుల్ గా అంటే ఏమవుతుంది, ఈ పవర్ వాల్యూ కిందికి వచ్చి మల్టిప్లికేషన్ కి అయిపోతుంది. ఎందుకు, డిఫరెన్షియేట్ చేస్తాం కాబట్టి. అవునా, డిఫరెన్షియేట్ చేస్తాం కాబట్టి ఒకవేళ ఇక్కడ లాగ్ అప్లై చేసినా గానీ ఏ వాల్యూ అనేది కిందికి వస్తుంది, సేమ్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ అంతా అవసరం లేదు. చూడండి ఒక స్టెప్ చేస్తారు చూడండి, లాగ్ z is equals to log of x power of a into y power of b. ఇప్పుడు దీన్ని సింపుల్ గా ఎలా రాసుకోవచ్చు, log x power of a plus log x power of b y power of b అని రాసుకుంటే ఇప్పుడు మనకు తెలుసు log x power of a అంటే ఎన్ని ఉంటే ఏం రాసుకుంటాం, ముందు రాసుకుంటాం log x ప్లస్ a ప్లస్ b ముందు రాసేసుకుంటాం కాబట్టి log y. దిస్ ఈస్ అబౌట్ log z వాల్యూ. ఇప్పుడు మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది చూడండి, మళ్ళీ ఇదే వాల్యూ వస్తుంది. డెల్టా z బై z ఇస్ ఈక్వల్స్ టు a ఇంటూ డెల్టా x బై x ప్లస్ b ఇంటూ డెల్టా y బై y. ఈ ఫార్ములాని మనం మెథడ్స్ వైజ్ గా యూజ్ చేస్తాం. సో ఇదే మనకు డివిజన్ మెథడ్ లో, పవర్స్ మెథడ్ లో, మల్టిప్లికేషన్ మెథడ్ లో వచ్చినప్పుడు ఈ విధంగా ఈక్వేషన్ సాల్వేషన్ అనేది తెలియాలి. అంటే జస్ట్ ఫైనల్ గా ఎలా డిఫైన్ చేస్తాం అనేది ఈక్వేషన్ తెలిస్తే చాలు. అవి కంప్లీట్ గా మెథడ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాం అనేది చూద్దాం. ఓకేనా? సో స్టూడెంట్స్, ఐ రోట్ ద ప్రాబ్లమ్ హియర్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ మెథడ్స్ లో బేస్ చేసుకొని మనం ఇక్కడ ఒక ప్రాబ్లమ్ చేస్తున్నాం చూడండి. ద ప్రాబ్లమ్ దే గివెన్ దట్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగులర్ ప్లేట్. రెక్టాంగులర్ ప్లేట్ కి లెంత్ అండ్ బ్రెడ్త్ ఇచ్చిండు. ఆ బ్రెడ్త్ లెంత్ చేద్దాం చూడండి. లెంత్ అనేది 25.2 సెంటీమీటర్స్ as well as values ఇక్కడ రాసుకుందాం. L is equals to 25.2 centimeters and as well as breadth B is equals to 16.8 centimeters. ఈ విధంగా వాల్యూస్ అనేసి ఇచ్చింది. ఇప్పుడు and have been measured an accuracy of these two values. accuracy ఇస్తున్నాడు. accuracy వాల్యూ ఎలా ఇస్తున్నాడు చూడండి. ఆ accuracy వాల్యూకి 0.1 centimeters ఉందంట. And find the relative error as well as percentage of error for the given object అని అడుగుతున్నాం. ఇప్పుడు మనం ఎర్రర్ కి పర్సెంటేజ్ ఎర్రర్ కనుక్కోవాలి, రిలేటివ్ ఎర్రర్. పర్సెంటేజ్ కావాలంటే ఫస్ట్ మనకి రిలేటివ్ ఎర్రర్ అనేది కావాలి. రిలేటివ్ ఎర్రర్ అంటే మనకు తెలుసు, ఒకవేళ ఈక్వేషన్ అనేది 2 ఫార్మేషన్ లో ఉంటే మనకు ఇక్కడ చూడండి సొల్యూషన్ చాలా సింపుల్ గా ఉంటుంది. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లేట్ A is equals to రాసుకోవచ్చు లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇప్పుడు ఇది ఏ ఫార్మేషన్ లో ఉంది, మనం ఇంతకుముందు చేసిన మెథడ్స్ లో మల్టిప్లికేషన్ మెథడ్ లో ఉంది. కాబట్టి మల్టిప్లికేషన్ మెథడ్ లో ఉన్నప్పుడు మన ఫార్ములా ఏంటి, డెల్టా A బై A
ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎల్ బై ఎల్ ప్లస్ డెల్టా బి బై బి. ఓకే, వాల్యూస్ వచ్చేసినాయి. అంటే ఇక్కడ ఏ వాల్యూ మనకి ఏం తెలుసు, ఎల్ తెలుసు, బి తెలుసు, డెల్టా ఎల్ డెల్టా బి కూడా తెలుసు. ఏంటి, డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0.1 సెంటీమీటర్స్ అండ్ సిమిలర్లీ డెల్టా బి ఈజ్ ఈక్వల్స్ టు కూడా 0.1 సెంటీమీటర్. యాక్యురసీ ఎంత అనేది ఇచ్చాడు. సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ మల్టిప్లై చేస్తే మనకు టోటల్ రిలేటివ్ ఎర్రర్ ఆఫ్ ది ఏరియా, రెక్టాంగులర్ ఏరియా వచ్చేస్తుంది. కాబట్టి మల్టిప్లై చేయండి, సబ్స్టిట్యూట్ చేయండి వచ్చిన వాల్యూస్. డెల్టా ఏ బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు what is delta L 0.1 by 25.2 plus delta B 0.1 by 16.8. ఓకే, ఈ వాల్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ డివైడ్ చేసే వాల్యూ చూడండి. 0.1 by 25.2 ఎలా చేస్తాం, 1 by 252. 1 by 252 అంటే ఎంత వస్తుంది, 0.000 వచ్చేసి. ఇప్పుడు ఎంతలో పోతుంది, అరౌండ్ గా మనకి 4 లో పోతుంది, అవునా, 0.004. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, 0.1 by 16.8. దీన్ని కూడా ఇలా చేస్తే ఎంత చూడండి, 0.006 వాల్యూ వస్తుంది. అంటే 6 లో పోతుంది ఆ వాల్యూ అని. సో ఇప్పుడు దీన్ని మొత్తం యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 0.01. సింపుల్ గా రెండింటిని యాడ్ చేస్తే 0.01. దిస్ ఈజ్ వాట్ అబౌట్ డెల్టా ఏ బై ఏ. దీన్నే మనం ఏమంటాం అంటే రిలేటివ్ ఎర్రర్ అంటాం. రిలేటివ్ ఎర్రర్ వచ్చేసి రిలేటివ్ ఎర్రర్ ఒక రిలేటివ్ ఎర్రర్ అనేది ఒక క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటి, దీనికి పర్సంటేజ్ కావాలంటే పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ చూడండి. డెల్టా ఏ బై ఏ కి పర్సంటేజ్ కాబట్టి 100%. దట్ ఈస్ ఈక్వల్ టు delta by a by a is equals to 100% is equals to 0.201 into 100. ఎంత వస్తుంది పర్సెంటేజ్, 1% of error is involved while this kind of rectangular plate. ఓకేనా, సింపుల్. ఇప్పుడు ఇది ఎలా, ఒక రెక్టాంగులర్ ఏరియా ఇచ్చినప్పుడు ఆ వాల్యూస్ మనం ఇలా తీసుకోవడం చేస్తాం. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఆ ప్రాబ్లం ఎలా ఉంది అనేది కూడా బోర్డు మీద రాస్తాను. సో లుక్ హియర్, యు రోట్ ద ప్రాబ్లం. One more problem based on relative errors గురించి. ఆ errors ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామో చూస్తున్నాం కాబట్టి. So the given problem here it is, in experiment determine the value of acceleration due to gravity of g value. Acceleration due to gravity value సింపుల్ పెండులం యూజ్ చేయడం ద్వారా మనకి ఎంత వస్తుంది అనేది, అది దానికి సింపుల్ పెండులం తో వాటి యొక్క లెంత్ కూడా ఇచ్చాడు. సింపుల్ పెండులం యొక్క లెంత్ 31.4 సెంటీమీటర్స్ అండ్ ఇట్ ఇస్ యాక్యురసీ కూడా ఇచ్చిండు 1 mm. యాక్యురసీ ఎంత ఇచ్చాడు, 1 mm అంటే 0. ఇది సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి 0.1 సెంటీమీటర్స్ అని రాసుకోవచ్చు. అండ్ ద టైమ్ పీరియడ్ ఫర్ ద 100 oscillations ఆఫ్ పెండులం ఈస్ 112 seconds అంట. అంటే టైం పీరియడ్ వాల్యూ డైరెక్ట్ గా ఇవ్వకుండా ఏం చేశాడు, 100 oscillations కి 112 టైం సెకండ్స్ క్యాలిక్యులేట్ చేస్తుందంట. నెక్స్ట్ నోన్ టు ద దీని యొక్క యాక్యురసీ కూడా ఇచ్చాడు 0.01 సెకండ్స్ అని వాల్యూస్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫైండ్ ద యాక్యురసీ ఇన్ డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ జీ. ఈ యాక్యురసీ ఎంత ఉంది అనేది కావాలి, యాక్యురసీ ఆఫ్ ది వాల్యూ జీ కావాలి. కాబట్టి ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడం చూద్దాం. మనం జనరల్ గా ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ రాసుకుందాం. లెంత్ ఆఫ్ ది పెండులం ఇచ్చారు కదా, లెంత్ ఆఫ్ ది పెండులం ఈజ్ ఈక్వల్స్ టు 31.4 సెంటీమీటర్స్ అండ్ యాక్యురసీ కూడా ఇచ్చాడు ఎంత, డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0.1 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇచ్చిన వాల్యూ కోసం ఇక్కడ టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయడం కావాలి. టైం పీరియడ్ ఆఫ్ దిస్ పెండులం అంటే 112 టైం సెకండ్ పడుతుంది. అంటే ఎన్ని దాంట్లో 100 oscillations క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుంది, 112/100 అంటే 1.12 సెకండ్స్ పడుతుంది టైం పీరియడ్. అదేవిధంగా దీనికి డెల్టా టీ కూడా ఇచ్చింది. ఎంత ఇచ్చాడు డెల్టా టీ, దీని యొక్క యాక్యురసీ 0.01 సెకండ్స్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్ గా సాల్వ్ చేస్తాం. కానీ ఇక్కడ మనకు ఫార్ములా కూడా కావాలి. ఫార్ములా ది టైం పీరియడ్ ఏంది, t is equals to 2π into under root of L by G డ్యూ టు పెండులం. పెండులం ద్వారా క్యాలిక్యులేట్ చేసి ఈ ఫార్ములా వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకు g కావాలి, g వాల్యూ కావాలి. కాబట్టి
బోత్ సైడ్ స్క్వేర్ చేసి మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటంటే g is equals to 4 pi square into L by t square. బోత్ సైడ్ స్క్వేర్ చేసి నాకు g వాల్యూ కావాలి కాబట్టి దిస్ ఈజ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకే, ఇప్పుడు దీనికి మనం రిలేటివ్ ఎర్రర్ యాక్యురసీ క్యాలిక్యులేట్ చేయమంటున్నాం కాబట్టి దానికి రిలేటివ్ ఎర్రర్ ఎంత అనేది కూడా మెజర్ చేద్దాం. అంటే ఫార్ములా చూడండి, ఎప్పుడైనా సరే మల్టిప్లికేషన్ డివిజన్ లో పవర్స్ లో వచ్చినప్పుడు డిస్కషన్ జరిగింది, కానీ ఇలా కాన్స్టెంట్స్ వచ్చి ఈ కాన్స్టెంట్ ని మనం కన్సిడర్ చేయాలి. ఆ కన్సిడరేషన్ ఎలా చేయకుండా ఏం చేస్తామంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L by t స్క్వేర్ అని రాసేసుకుంటాం. ఎందుకు, ఇక్కడ కాన్స్టెంట్స్ తో మనకు ఎర్రర్స్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఓన్లీ ఫిజికల్ క్వాంటిటీస్ ద్వారా మాత్రమే ఎర్రర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి we did not consider this kind of constants. We can neglect, okay, that g is directly proportional to L by t square. ఇప్పుడు దీనికి డెల్టా g by g ఫార్ములా రాయండి. ఈ ఈక్వేషన్ డెల్టా g by చేస్తే ఫస్ట్ L కి రాద్దాం. L కి ఏమైతుంది, డెల్టా L by L ప్లస్ t స్క్వేర్, L by t స్క్వేర్ ఫార్ములా అంటే ఏం రాసుకోవచ్చు, t స్క్వేర్ ఉంది కాబట్టి ఏమైతుంది 2 into డెల్టా t by t. ఓకేనా, సింపుల్. L కి మాత్రం డెల్టా L by L ప్లస్ t స్క్వేర్ అంటే ఏంటి 2 into డెల్టా t by t. ఎందుకు, పవర్ లో ఉన్న వాల్యూ కిందికి వచ్చేస్తుంది, ఆల్రెడీ మనం మెథడ్ చేస్తాం, z is equal to x power a y power b మెథడ్ లో వచ్చింది. సో ఈ విధంగా సాల్వ్ చేసి ఉన్న వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయండి, మనకు యాక్యురసీ వాల్యూ అనేది వస్తుంది. g by g is equals to డెల్టా L వాల్యూ 0.1 by L వాల్యూ ఎంత ఉంది 31.4. ఓకే, నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ డెల్టా టీ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 0.01 బై టీ వాల్యూ ఎంత ఇచ్చాను, టైం పీరియడ్ వచ్చింది ఇక్కడ మనకి ఎంత వచ్చింది 1.12 వాల్యూ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చిన వాల్యూ మనం రాసుకోండి. ఇక్కడ చూడండి ఎంత రాసుకోవచ్చు, 0 పాయింట్ క్యాలిక్యులేట్ చేయండి, 0.003 వస్తుంది. 1000 అంటే 3.4 లో 1000 అరౌండ్ ఎంత తీసుకున్నాం, ఒక్క డిజిట్ తీసుకుంటే సరిపోతుంది, మనకి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి 3 లో అనేసరికి వస్తుంది చూడండి 0.003. నెక్స్ట్ మనకు ఒకటి సరిపోతుంది, ఒక డిజిట్, తర్వాత ఇంకా నెంబర్ ఆఫ్ వస్తాయి మనకి ఎప్పుడైనా ప్రాబ్లం చేసేటప్పుడు. వీ డోంట్ నీడ్, ఓన్లీ 1 డిజిట్, పాయింట్ డెసిమల్ తర్వాత ప్లస్ ఇక్కడ చూడండి 2 ఇంటూ 0.1 అంటే ఎంత 0.02 బై 1.12 అంటే 2/112. 2/112 అంటే ఎంత 0.003 ప్లస్ 2/112 అంటే 2000 కాబట్టి ఎంత పోతుంది 112 అంటే 5 లో పోదు, 5 లో పోతే ఏమవుతుంది అంటే 2000 క్రాస్ అయిపోతుంది కాబట్టి 4 లో పోతుంది చూడండి. ఓకేనా, సో 4. ఇప్పుడు దీనికి సింప్లిఫై చేస్తే ఏమవుతుంది చూడండి 0.007 వాల్యూ వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ డెల్టా g by g. ఓకే, ఇంత వాల్యూ మనకు వచ్చింది. దిస్ ఈజ్ అబౌట్ యాక్యురసీ ఆఫ్ ది గివెన్ గ్రావిటీ. ఓకే, ఇలాంటి డివిజన్ మెథడ్స్ లో లేకపోతే ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెథడ్ లో వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేస్తామంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం ఏది ఇచ్చినా గానీ ఆ ప్రాబ్లం కి కావాల్సిన ఈక్వేషన్ అనేది మనకు గుర్తుండాలి. ఒక్కోసారి డైరెక్ట్ గా ఫార్ములా ఇచ్చేసి క్యాలిక్యులేట్ చేయమంటాడు, కానీ ఇండైరెక్ట్ ఫార్ములా ఇచ్చి కూడా క్యాలిక్యులేట్ చేయనప్పుడు ఇలా మనకు ఇచ్చిన ఫిజికల్ క్వాంటిటీకి ఫార్ములా తెలియాలి. ఓకేనా, రైట్. ఇంకా తర్వాత లాస్ట్ 2 మెథడ్స్ ఉన్నాయి, డైమెన్షన్ అనాలిసిస్ యాజ్ వెల్ యాజ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఈ 2 టాపిక్స్ డిస్కస్ చేస్తే మనకి ఈ లెసన్ లో కంప్లీట్ అయిపోతుంది. ఈ డైమెన్షన్ అనాలిసిస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ డైమెన్షన్ అనాలిసిస్ గురించి ఒకసారి చూద్దాం. డైమెన్షనల్ ఫార్ములా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది చూద్దాం. అంటే ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ ఇచ్చినప్పుడు దానికి డైమెన్షన్స్ ఎలా ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డైమెన్షన్స్ ఒక్కొక్క ఫిజికల్ క్వాంటిటీకి ఒకేలా ఉండొచ్చు, 2 ఫిజికల్ క్వాంటిటీస్ కలిపి ఒకేలా ఉండొచ్చు, 3 దాంట్లో కలిపి కూడా ఒకేలా ఉండొచ్చు. వాటి గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఈ డైమెన్షన్ అనాలిసిస్ కి డైమెన్షన్ ఫార్ములా అంటే ఆల్ ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ ఆర్ ప్రాపర్లీ డైమెన్షన్డ్, అంటే కంప్లీట్ గా దానికి పవర్స్ కి ప్రాపర్ గా డైమెన్షన్ చేస్తేనే దాన్ని డైమెన్షన్ అనాలిసిస్ అంటాం. సో ఆబ్జెక్టివ్ వేలో డిస్కస్ చేస్తే
సింపుల్ గా దీనికి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ని యూజ్ చేస్తాం. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ లో యూజ్ చేస్తున్న వాటిని యూజ్ చేస్తూ ఇలా ఉంటాం. సో దీన్ని MLT ఇలా ప్రతిదానికి ఇలా క్లోజ్డ్ బ్రాకెట్ యూజ్ చేస్తూ వాటికి డైమెన్షన్ ఫార్ములా రాస్తాం. ఒకవేళ పవర్స్ లో ఏమన్నా 1 2 3 ఏమైనా ఉంటే మనం యాడ్ చేసుకుంటాం. ఒక మెథడ్ చూసి అర్థమైపోతుంది. ఇక్కడ డెల్టా M అంటే మాస్, అంటే మాస్ ఇస్ ది ఫిజికల్ క్వాంటిటీకి డెల్టా M అనేది డైమెన్షనల్ గా యూజ్ చేస్తుంది. సింపుల్ గా అజ్యూమ్ చేసుకోండి, ఒక రూమ్ యొక్క డైమెన్షన్స్ కావాలనుకోండి, ఏం చేద్దాం? రూమ్ యొక్క డైమెన్షన్స్ కావాలంటే లెంత్ కావాలి, బ్రెడ్త్ కావాలి, హైట్ కావాలి, అవునా? పెన్ యొక్క డైమెన్షన్స్ కావాలంటే ఏంటి? దీని లెంత్ కావాలి, రేడియస్ కావాలి. అట్లా ప్రతి దానికి ఒక్కొక్క డైమెన్షన్స్ ఉన్నాయి. అదే విధంగా మనకి ఇచ్చిన ఫిజికల్ క్వాంటిటీస్ కూడా డైమెన్షన్స్ ఎలా ఉంటాయి, అది ఇంపార్టెంట్. డైమెన్షన్స్ అంటే ఏదైనా సరే, ఒక రెక్టాంగులర్ ప్లేట్ ఇచ్చింది అనుకోండి, ఆ రెక్టాంగులర్ ప్లేట్ కి డైమెన్షన్స్ ఏంటి అంటే కనిపిస్తుంది, లెంత్, బ్రెడ్త్, థిక్నెస్ ఇలా చెప్తాం. అది ప్రతి ఫిజికల్ క్వాంటిటీ కూడా అలాంటి డైమెన్షన్ ఫార్ములా ఇస్ మ్యాండేటరీ అని చెప్తాం. కాబట్టి ఇక్కడ మనం డైమెన్షన్ సాల్వ్ చేయడం కోసం 3 సింబల్స్ మోస్ట్లీ ఫిజికల్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, మాస్, లెంత్, టైమ్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, తర్వాత టెంపరేచర్, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసాం. ఆ ఫండమెంటల్ క్వాంటిటీస్ అన్నిటి యొక్క సింబల్ ఇక్కడ యూజ్ చేస్తాం ఎప్పుడు డైమెన్షన్ ఫార్ములా వచ్చిన. ఇది ఇలా ఉంటాయి. సో ఇక్కడ M is equals to మాస్ అని అనుకుంటాం, యాజ్ వెల్ యాజ్ L అంటే లెంత్ అండ్ T అంటే టైం. ఇది ఓన్లీ 3 వచ్చినప్పుడు ఇంకా మనకి చాలా వస్తుంటాయి. మనకు ఎలక్ట్రిసిటీలోకి వెళ్ళినప్పుడు, మ్యాగ్నెటిజం అక్కడ వెళ్ళినప్పుడు, టెంపరేచర్స్ లోకి వెళ్ళినప్పుడు కెల్విన్స్ ఇలా వస్తూనే ఉంటాయి. అప్పుడు కెల్విన్ అన్నప్పుడు కరెంట్ వస్తే ఆంపియర్స్ ఇలా రిప్రజెంట్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ కెల్విన్ అన్నప్పుడు K రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇక్కడ A అంటే ఏంటి? ఇక్కడ క్యాపిటల్ A అంటే ఆంపియర్. నెక్స్ట్ K అంటే ఏంటి? టెంపరేచర్ వాల్యూ కాబట్టి కెల్విన్ టెంపరేచర్ అని కూడా. సో ఈ వాల్యూస్ ని ఇలా డైమెన్షన్ అనాలిసిస్ లో యూజ్ చేస్తాం. సో వీటి వల్ల యూజ్ ఏంటంటే మనం ఒక యూనిట్స్ లో ఉన్న వాల్యూని ఇంకో యూనిట్స్ లోకి కన్వర్ట్ చేయడానికి చాలా ఈజీ ప్రాసెస్ అని కూడా చెప్తాం. అదే విధంగా ఇచ్చిన ప్రతి ఫిజికల్ క్వాంటిటీకి డైమెన్షన్స్ ఎలా ఉన్నాయి అనేది డిస్కస్ చేయడం, ఇవన్నీ ఆబ్జెక్టివ్ లో లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో రిపీటెడ్ అవుతూనే ఉంటాయి. కాబట్టి వీటి గురించి మనం క్లియర్ గా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏదైనా ఒక వాల్యూ తీసుకుందాం. ఫర్ సపోజ్ ఫస్ట్ వెలాసిటీకి డైమెన్షన్స్ ఏమవుతుందో చూద్దాం. సింపుల్ గా వెళ్దాం. వెలాసిటీకి డైమెన్షన్స్ ఏంటి? జనరల్ గా ఫార్ములా బేస్ చేసుకునే డైమెన్షన్స్ అనేవి వస్తాయి. డైమెన్షన్స్ చూస్తే ఫస్ట్ మనకి దీనికి ఫార్ములా తెలియాలి. ఆ ఫార్ములా ఏంటనేది చూద్దాం. వెలాసిటీ అంటే ఏంటి? మీటర్స్ పర్ సెకండ్. మీటర్ ఒక డిస్టెన్స్ బై లెంత్ అని రాస్తాం. డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ బై లెంత్ అని రాస్తాం. డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ బై టైం. ఈ డిస్టెన్స్ బై టైం ఏంటి? యూనిట్స్ తెలియాలి కదా. యూనిట్స్ ఎందులో మీటర్ లో మెజర్ చేస్తాం. టైం అంటే సెకండ్స్. ఇప్పుడు మీటర్ పర్ సెకండ్ అనే వాల్యూస్ వచ్చేసినాయి కాబట్టి దీనికి డైమెన్షన్స్ ఎలా రాస్తాం చూడండి. డైమెన్షన్ ఫార్ములా రాస్తే డైమెన్షన్ ఫార్ములా MLT. ఓకే, ఇలా ఇండివిజువల్ గా క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టుకుంటే మనకు ప్రతి ఫిజికల్ క్వాంటిటీకి ఫండమెంటల్ గా డైమెన్షన్స్ ఏంటనేది తెలుస్తుంది. మాస్ ఉందా ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూలో? మాస్ ఇస్ దేర్, ఎనీవేర్ మాస్ లేదు. ఇది మీ M అంటే ఏంది? మీటర్స్, లెంత్, అవునా? మాస్ లేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం? పవర్ లో 0 రాసుకుంటాం. ఇక్కడ డిస్టెన్స్ ఉందా? ఎస్, డిస్టెన్స్ ఉంది. లెంత్ ఉంది. ఎంత ఉంది ఇక్కడ? M పవర్ లో ఎంత ఉంది? 1 కాబట్టి L పవర్ లో 1. అండ్ సిమిలర్లీ టైం ఉందా? ఎస్, టైం ఉంది. ఎంత? పర్ సెకండ్. పవర్ లో ఎంత ఉంది? పర్ సెకండ్. అంటే డినామినేటర్ లో ఉన్న న్యూమరేటర్ కి వెళ్తే -1 అంటే ఇక్కడ -1. సో ఇలా వెలాసిటీ అంటే ఇలా చెప్పాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఫోర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫోర్స్ F is equals to ma అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా. ఈ వాల్యూస్ అన్ని మనకు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఫోర్స్ వాల్యూ వచ్చినప్పుడు ఏమైతుంది? దీని డైమెన్షన్స్ రాయండి. MLT ఇలా రాసుకుంటాం ఫస్ట్ క్లోజ్డ్ బ్రాకెట్స్. ఇప్పుడు మనకు మాస్ అండ్ యాక్సిలరేషన్ కి యూనిట్స్ ఎంతో తెలియాలి. మాస్ ఎందులో మెజర్ చేస్తాం? kgs. వి నో దట్. యాక్సిలరేషన్ అంటే ఏంటి? మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది యూనిట్స్ ఫర్ యాక్సిలరేషన్. ఈ మొత్తం యూనిట్స్ అంటే ఫోర్స్ యూనిట్స్ అంట. ఇప్పుడు మనకి ఏమేమి వాల్యూస్ ఉన్నాయో యూనిట్స్ లో ఆ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడండి, M పవర్ ఆఫ్ 1 ఎందుకు? కేజీ లో కేజీ అనేది ఒకటి ఉంది.
ఒకవేళ కేజీ స్క్వేర్ ఉందనుకో యూ సపోజ్ టు సబ్స్టిట్యూట్ 2 వాల్యూ, పవర్ లో 2 వాల్యూ. ఇక్కడ కేజీ 1 ఉంది కాబట్టి. నెక్స్ట్ లెంత్ ఉందా? ఎస్ లెంత్ ఉంది. ఎంత ఉంది? 1. సిమిలర్లీ వాట్ అబౌట్ టైం? టైం ఈస్ దేర్, దట్ ఈస్ -2. ఓకే, ఇలా ప్రతి దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇంకొక వాల్యూ చూడండి, వర్క్ ఫార్ములా చూడండి. వర్క్ W is equals to F into S అని రాస్తాం. ఓకే, S అంటే డిస్ప్లేస్మెంట్. ఇక్కడ F into S. దీనికి యూనిట్స్ రాయండి. వాట్ యూనిట్స్ దే క్యారీస్ ఫోర్స్ వాల్యూ kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిస్టెన్స్ ఉంది కదా. డిస్టెన్స్ అంటే మళ్ళీ మీటర్. మీటర్ ఏమైతుంది? మీటర్ స్క్వేర్. సో మోరల్ ఆఫ్ దిస్ థింగ్ ఈజ్ అంటే ఏంటంటే కంప్లీట్ గా యూ హ్యావ్ టు నో ద ఫార్ములా. ఇచ్చిన ఏ ఫిజికల్ క్వాంటిటీకి అయినా నీకు ఫార్ములా తెలియకుంటే యూ కాంట్ టు సాల్వ్ ద డైమెన్షన్స్. ఏదైనా సరే, ఎలాంటి వాల్యూ అయినా సరే, ఆ వాల్యూకి ఫార్ములా ఏమవుతుంది, ఆ ఫార్ములా తెలిస్తే స్మూత్ గా వెరీ ఈజీగా మనం డైమెన్షన్ ఫార్ములా ఇలా చేస్తాం. 4 ఆప్షన్స్ ఇస్తారు డైమెన్షన్స్ కి. ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలన్నప్పుడు దీని కన్ఫ్యూజన్ రావద్దంటే ఫార్ములా అనేది క్లియర్ కట్ గా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ m క్లోజ్డ్ బ్రాకెట్, l క్లోజ్డ్ బ్రాకెట్ అండ్ t. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ కి మనం డైమెన్షన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. mlt చూడండి, కేజీ మీ మాస్ ఉంది కదా, ఎంత ఉంది? 1. ఓకే, నెక్స్ట్ మీటర్ లెంత్ ఎంత ఉంది? ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి పవర్ లో స్క్వేర్. టైం ఎంత ఉంది? -2. సార్ ఒకవేళ m ఏంటి లేకపోతే అంటే ఇలాంటి సిచ్యువేషన్ దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి. m పవర్ ఆఫ్ 0 ఉంది కాబట్టి వాల్యూ రాయకుండా డైరెక్ట్ అంటే 1 అయిపోతుంది కాబట్టి పవర్ ఆఫ్ 1 యాజ్ వెల్ యాజ్ t పవర్ ఆఫ్ -1. సింపుల్. అంటే ఇక్కడ వాల్యూస్ అనేటివి m వాల్యూ కంప్లీట్ గా లేదు. m వాల్యూ కంప్లీట్ గా లేదు కాబట్టి మనం ఏం చేస్తాం? ఈ వాల్యూస్ యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ వాల్యూమ్ అనుకోండి, వాల్యూమ్ ఆఫ్ ది ఏదో ఒక వాల్యూ అనుకోండి. అప్పుడు వాల్యూమ్ కి డైమెన్షన్స్ ఏమైతాయి? వాల్యూమ్ ఫార్ములా ఏంటి? డైమెన్షన్స్ ఫస్ట్ యూనిట్స్ ఏమైతే చెప్పండి. వాల్యూమ్ కి మీటర్ క్యూబ్. మీటర్ క్యూబ్ ఇస్ ద యూనిట్ ఆఫ్ ద వాల్యూమ్. ఇప్పుడు దీనికి mlt సబ్స్టిట్యూట్ చేద్దాం. mlt సబ్స్టిట్యూట్ చేయండి. మాస్ ఉందా అబో యూనిట్స్ లో? లేదు కాబట్టి పవర్ లో 0. లెంత్ ఉందా? ఉంది 3. టైం ఉందా? లేదు. ఇప్పుడు దీన్ని ఇలా రాయొచ్చు లేదంటే ఇలా కూడా మనం రాసుకోవచ్చు. l పవర్ ఆఫ్ 3 అని కూడా రాసుకోవచ్చు. ఇది డైమెన్షన్ అనాలిసిస్ కి ఫార్ములా. ఒకవేళ ఒక యూనిట్ నుంచి ఇంకో యూనిట్ లో కన్వర్ట్ చేస్తే ఏంటి అనేది కూడా చూద్దాం. ఆ యూనిట్స్ లో కన్వర్ట్ చేస్తున్నప్పుడు చిన్న ఒక ఫార్ములా వస్తుంది. ఆ ఫార్ములా కూడా మనం సింపుల్ గా డిఫైన్ చేద్దాం. ఓకేనా? క్లియరా? రైట్. సో నెక్స్ట్ డైమెన్షన్ గా సింపుల్ గా ఫార్ములా ఏముంటదంటే n ఇంటూ u ఇజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. మనం ఆల్రెడీ యూనిట్స్ లో డిస్కస్ చేసాం. n అంటే ఏంటి? ఇక్కడ n is numerical value and u is unit of the quantity, unit of physical quantity. ఆ యూనిట్ కి వాల్యూ కి న్యూమరికల్ వాల్యూ కి ఇలాంటి రిలేషన్ ఉంటుంది. ఫర్ 2 వాల్యూస్ అనుకుందాం అంటే అప్పుడు ఏమైతుంది? n1 u1 is equals to n2 u2. అంటే ఒక యూనిట్ లో నుంచి ఇంకో యూనిట్ లో కన్వర్షన్ చేస్తున్నాం. అంటే కన్వర్షన్ ఆఫ్ డైమెన్షన్ ఫార్ములా. కన్వర్షన్ ఎలా చేయాలనేది ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను డైరెక్ట్ గా. ఎగ్జాంపుల్ 1 న్యూటన్ వాల్యూని కన్వర్ట్స్ ఇంటూ డైన్స్ లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది వాల్యూ అనేది మనకి కావాలి. ఆ వాల్యూ ఏంటనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, మనకు ఒక n1 u1 n2 u2 అనే వాల్యూస్ ఆల్రెడీ న్యూటన్స్ లో ఉన్నప్పుడు మనకి ఫార్ములా తెలుసు. ఏంటి డైమెన్షన్ ఫార్ములా? ఆ వాల్యూ mlt పవర్ ఆఫ్ -2 అని రాసేసుకున్నాం. ఆ వాల్యూస్ కి డైరెక్ట్ గా ఈ వాల్యూ రాస్తాం. అంటే యూనిట్ వాల్యూ రాస్తాం. అంటే చూడండి, ఫర్ సపోజ్ n1 e ఇంటూ mlt is equals to n2 ఇంటూ ఇక్కడ మనకు ఒకవేళ యూనిట్స్ అనేటివి ఫస్ట్ 1 న్యూటన్ యూనిట్స్ రాసేస్తున్నాను. ఇక్కడ m నెక్స్ట్ l అండ్ t పవర్ -2. దిస్ ఈస్ ఫార్ములా ఫర్ ఫోర్స్. న్యూటన్ అంటే ఏంది? ఫోర్స్ ఫార్ములా కాబట్టి ఫోర్స్ కి ఇలాంటి ఫార్ములా రాస్తుంది.
ఇప్పుడు దీని కన్వర్షన్ చూడండి, ఇదేమో సిజిఎస్ లో ఉంది, ఇదేమో ఎస్ఐ యూనిట్స్ లో ఉంది, అవునా? ఇప్పుడు సిజిఎస్ వాల్యూని వాల్యూ మనకి ఎలా అవ్వాలి, న్యూమరికల్ వాల్యూ సిజిఎస్ యూనిట్స్ లో కావాలి, అంటే డైన్స్ లోకి రావాలి. ఆ వాల్యూ అనేది డైన్స్ లోకి రావాలి కాబట్టి ఇక్కడ మాస్ కి లెంత్ కి ఎల్ కి కొంచెం చేంజెస్ అనేవి జరుగుతాయి. డైరెక్ట్ ఇక్కడ ఫార్ములా రాయండి. ఫర్ సపోజ్ n1/n2 వాల్యూస్ ఇలా రాసుకున్నాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు n, మనకు కావాల్సిన ఒక న్యూమరికల్ వాల్యూ కాబట్టి ద ఫ్రాక్షన్ ఆఫ్ n1/n2 ఈజ్ ఐఎమ్ రైటింగ్ n ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, వాల్యూ ని పంపించండి. ఫస్ట్ ఇక్కడ ఏం రాసుకున్నాం, కేజీ, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ లీటర్ లెంత్ కాబట్టి మీటర్స్, అండ్ ఇక్కడ టైం కాబట్టి టైం t⁻⁻2 బై, ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా, ఫోర్స్ కదా ఇక్కడ కూడా, ఆ ఫోర్స్ ఇక్కడ ఎలా రాస్తున్నాం, కేజీస్ కాబట్టి ఇక్కడ గ్రామ్స్, ఎందుకు సిజిఎస్ యూనిట్స్ లో ఉంది. సిమిలర్ గా లెంత్ ఏంది, సెంటీమీటర్స్, ఓకేనా? నెక్స్ట్ టైం ఎంతలో, టైం సెకండ్స్ లోనే మెజర్ చేస్తాం ఎప్పుడు కాబట్టి -2. సో దీనికి సింపుల్ క్యాలిక్యులేషన్ చూడండి, కేజెస్ ని గ్రామ్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే మనకు కావాల్సిన యూనిట్ వాల్యూ n is equals to, కేజెస్ అంటే ఎన్ని గ్రామ్స్, 1000 గ్రామ్స్, ఓకేనా? నెక్స్ట్ మీటర్స్ అంటే ఎన్ని సెంటీమీటర్స్, 100 సెంటీమీటర్స్. సెకండ్ అంటే మామూలుగా సెకండ్ గానే రాసాం కాబట్టి 1 సెకండ్ అండ్ బై 1 సెకండ్ హోల్ పవర్ -2 బై, సిమిలర్ గా ఇక్కడ గ్రామ్స్ ఉంది, ఇది గ్రామ్స్, ఇది సెంటీమీటర్స్. ఇక్కడ చూడండి గ్రామ్స్, సెంటీమీటర్స్ అండ్ సెకండ్స్, 1 సెకండ్ 1 సెకండ్. ఇక్కడ ఇది క్యాన్సల్ అయిపోతుంది, ఎందుకు 2 సెకండ్స్ ఉంది. ఇక్కడ చూడండి సెంటీమీటర్ క్యాన్సల్, గ్రామ్ క్యాన్సల్ అయిపోతే మనకున్న ఈ పవర్ వాల్యూస్ వచ్చిన వాల్యూ డైన్స్ లో ఉంటుందని చెప్తాం. 5 zeros వచ్చేసి, అంటే దీన్ని సింపుల్ ఎలా రాసుకోవచ్చు, 10⁵ డైన్స్, ఓకేనా? అంటే 1 Newton is equals to 10⁵ డైన్స్ అని చెప్తాం. ఇలా అంటే యూనిట్ చూడండి ఎలా కన్వర్ట్ చేసాం. ఫస్ట్ ఇచ్చిన వాల్యూ ఏంటి, న్యూటన్స్ లో ఇచ్చాడు, కానీ డైన్స్ లో కన్వర్ట్ అయింది, ఓకేనా? ఇది మనకు డైమెన్షన్ ఫార్ములాలో ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్నట్టు. ఏ యూనిట్స్ అయినా మనం కన్వీనియంట్ గా కన్వే చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ నుంచి కూడా మనకు అప్పుడప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో యాజ్ వెల్ యాజ్ బోర్డ్ ఎగ్జామ్ లో కూడా చాలా ఇంపార్టెంట్. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏదైనా ఒక వాల్యూ, ఇచ్చిన వాల్యూస్ కి సిగ్నిఫికెంట్ ఇంపార్టెంట్ నంబర్స్ ఏంటి అనేది సిగ్నిఫికెంట్ ఫిగర్స్ యొక్క ప్రాపర్టీ అని చెప్పొచ్చు. దీనికి డైరెక్ట్ గా మనం ఈక్వేషన్ పర్పస్ లో వెళ్తే, ఏదైనా ఒక వాల్యూ ఇస్తే ఆ వాల్యూ ఫర్ సపోజ్ 1 2 3 ఇలాంటి ఒక నెంబర్ ఇచ్చిన అనుకో, ఆ నెంబర్ లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి అంటే 1 2 3. చూడండి ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ 1 2 3 అంటే మనం ఎలా చెప్తాం, 123 అని చెప్తాం. ఒకవేళ 3 తీసేయండి ఏమైపోతుంది, 1 2 అంటే 12 అయింది. అంటే 123 12 అవుతుందా, కాదు. అంటే 3 ఈజ్ వన్ కైండ్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్, అవునా? దాన్ని తీయడానికి రూల్ లేదు. యాజ్ వెల్ యాజ్ 2 చూడండి, ఇక్కడ 2 తీసేయండి ఏమైతుంది, అప్పుడు 13 అయిపోయింది. కాబట్టి 2 కూడా ఒక సిగ్నిఫికెంట్ ఫిగర్ అని. యాజ్ వెల్ యాజ్ 1 అంటే ఇక్కడ ప్రతి ఒక్క వాల్యూ సిగ్నిఫికెంట్ ఫిగర్ అని అవుతుంది. అంటే దీనికి ఇలా ప్రతిదాన్ని ఎందుకు ఇలా తీసుకోవాలి, ఈ ప్రతిదానికి ఇది అవసరం అనే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ కండిషన్స్ అవుతే మనకు కంప్లీట్ గా ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేది అవుతాయి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఆల్ నాన్ జీరోస్ కాంపోనెంట్స్ ఆర్ నాన్ జీరో నెంబర్స్ అన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అని చెప్పి. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎందుకు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే, ఇప్పుడే ఎగ్జాంపుల్ ఏంటి, ఫర్ సపోజ్ 100 లేకపోతే 1523 ఈ వాల్యూ తీసుకుంటే, ఇక్కడ చూడండి 1 is నాన్ జీరో, 5 2 3 ఆల్ అనేటి నాన్ జీరో కాంపోనెంట్స్. ఈ ఆల్ నాన్ జీరో నెంబర్స్ అనేటివన్నీ సిగ్నిఫికెంట్ అని చెప్పి, ఓకేనా? దిస్ ఇస్ ఫస్ట్ కండిషన్ ఆర్ ఫస్ట్ రూల్స్ రాస్తున్నాం మనం ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కి రూల్స్.
ఇది మనకు ఆబ్జెక్టివ్ లో అడుగుతున్నారు, ఐపీ పర్పస్ లో కూడా అడుగుతారు. నెంబర్స్ ఇస్తాడు, గివెన్ నెంబర్స్ హౌ మెనీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటారు, అది క్యాలిక్యులేట్ చేయడం కావాలి. సెకండ్ వన్, all zeros between non-zero components or non-zero numbers are significant figures. ఇప్పుడు జీరోస్ అనేటివి నాన్ జీరోస్ నంబర్స్ మధ్యలో ఉన్నప్పుడు అవి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటున్నాం. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టేకింగ్ 60801. The zeros must be here between non-zeros component. కాబట్టి ఇవన్నీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకేనా? ఇందులో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయంటే ఏం చెప్తాం? 1 2 3 4 5. ఇక్కడ ఎంత ఉన్నాయంటే ఏం చెప్తాం? 1 2 3 4. సో ఇది ఒక సెకండ్ రూల్, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కి సెకండ్ రూల్. నెక్స్ట్ థర్డ్ వన్, ఆల్ డెసిమల్ నంబర్స్ right side of decimal numbers, right side of zeros are not significant. ఆల్ లెఫ్ట్ రైట్ సైడ్ కున్న జీరోస్ అన్ని డెసిమల్స్ లో ఉన్నప్పుడు నాన్ సిగ్నిఫికెంట్ అని చూద్దాం. అంటే ఎగ్జాంపుల్ 0.0012. చూడండి, ఇక్కడ 0 పాయింట్ తర్వాత డెసిమల్స్ లో 0 పాయింట్స్ తర్వాత ఉన్న వాల్యూ అనేది జీరోస్ వస్తున్నాయి. ఈ జీరోస్ అన్ని ఎట్ సైడ్ ఉన్నాయి? మనకు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది రైట్ సైడ్ ఆఫ్ ది జీరోస్ అంటున్నాం కాబట్టి, సారీ రైట్ కాదు, లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది జీరోస్ అన్ని నాన్ సిగ్నిఫికెంట్. చూడండి, ఈ 2 జీరోస్ అనేది కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని సిగ్నిఫికెంట్ ఉన్నాయంటే ఏం చెప్తాం? 2. ఎందుకు? 1 and 2 ఓన్లీ ఆర్ సిగ్నిఫికెంట్. ఒకవేళ ఇక్కడ కూడా మనకు ఒక ఎగ్జాంపుల్ ఇంకోటి చూడండి, 6.08102 అనుకుందాం. ఇక్కడ చూడండి, పాయింట్స్ డెసిమల్స్ లో కూడా ఈ పాయింట్స్ వచ్చినప్పుడు రెండింటి మధ్యలో జీరోస్ వస్తున్నాయి కాబట్టి డెఫినెట్ గా ఇందులో కూడా అన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అవుతాయి. అప్పుడు కౌంట్ చేయండి, 1 2 3 4 5 6. ఎందుకు? డెసిమల్స్ లో కూడా నాన్ జీరోస్, డెసిమల్స్ లో కూడా జీరోస్ ఏమైతున్నాయి? నాన్ జీరోస్ నెంబర్స్ కి మధ్యలో వస్తే కూడా దాన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్ గా ట్రీట్ చేస్తాం. ఓకేనా? ఇక్కడికి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఆల్ జీరోస్ ఆర్ నాన్ సిగ్నిఫికెంట్, ఆర్ ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న జీరోస్ అన్ని ట్రీట్ చేయం కాబట్టి దాన్ని కూడా ఒక థర్డ్ రూల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఫోర్త్ వన్, ఆల్ పవర్ వాల్యూస్ are non-significant. All power values అంటే చూడు, ఫర్ సపోజ్ నేను తీసుకున్నా 66 into 10 to the power of minus 12. 10 to the power of లో ఉన్న వాల్యూస్ అన్ని నాన్ సిగ్నిఫికెంట్. అంటే ఇక్కడ 10 to the power of minus 12 ఉంది కాబట్టి 12 నెంబర్స్ ఉన్నట్ట కాదు. అంటే ఇక్కడ ఎన్ని సిగ్నిఫికెంట్ ఉన్నాయి? ఓన్లీ 2 ఉన్నాయి. ఫర్ సపోజ్ 1 into 10 to the power of 3 రాసాం అనుకోండి, అంటే ఈ 1 into 10 to the power of 3 లో రాసాం కాబట్టి మనం ఇవన్నీ ఇందులో 10 to the power of 3 అనేది నాన్ సిగ్నిఫికెంట్. ఇక్కడ ఎన్ని ఉంటాయి? ఓన్లీ 1 ఒకటి మాత్రమే సిగ్నిఫికెంట్. ఇక్కడ ఎన్ని ఉంటాయి? 2. 6 and 6 ఆర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో ఇలా ఈ మెథడ్స్ అన్ని మనం ఫాలో అవుతూ ఉంటే మనకు వాల్యూస్ అనేది వస్తాయి. నెక్స్ట్ లాస్ట్ రూల్ చూడండి, ఆల్ నెంబర్స్ ఆర్ significant. All numbers are significant when they are all numbers అనకుండా all zeros అన్నాం ఇక్కడ. All zeros are significant when they are right side of the
రైట్ సైడ్ ఆఫ్ ది డెసిమల్ కావచ్చు, నెంబర్ కావచ్చు, వాట్ ఎవర్ ఏది తీసుకున్నా కానీ మనకు జీరోస్ అన్ని రైట్ సైడ్ లో ఉన్నప్పుడు మనం దాన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్ గా తీసుకుంటాం. ఫర్ సపోజ్ 0.0 ఎగ్జాంపుల్ చూడండి, 0.01200. ఇప్పుడు ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న జీరో అనేది నాన్ సిగ్నిఫికెంట్ అవుతుంది, కానీ 4/5 రూల్ ఏంటి, ఆల్ జీరోస్ టు ద రైట్ ఆఫ్ ది నంబర్, రైట్ సైడ్ ఆఫ్ ది నెంబర్ అనేది సిగ్నిఫికెంట్ అవుతాయి. ఇప్పుడు వీటి కౌంట్ చేసి చూడండి, 1 2 3 4 అంటే 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఈ వాల్యూస్ అనేటివి ఈ విధంగా ప్రతి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ని క్యాలిక్యులేట్ చేయడం చూస్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, దీంతో ఈ సెషన్ ని కంప్లీట్ చేద్దాం. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కి మనకు ఎగ్జాంపుల్స్ ఎలా అడుగుతారు ఈ రూల్స్ అన్ని బేస్ చేసుకొని. ఫైండ్ significant figures or numbers, significant numbers అని కూడా అంటారు, numbers for given below. Example 1 1 2 3 5. Next second one 6.0123. Next థర్డ్ వన్, దీన్నే మనం ఇలా రాస్తున్నాం 0.006023. నెక్స్ట్ ఫోర్త్ వన్ 6012 into 10 to the power of 5 or minus 5. నెక్స్ట్ పవర్ వాల్యూస్ అన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెక్స్ట్ వన్ 6.0120. సో ఈ వాల్యూస్ అన్నిటికీ మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. చెప్పండి ఫస్ట్ దానికి ఏమైతే చెప్పండి, ఆల్ నెంబర్స్ ఆర్ నాన్ జీరోస్, డెసిమల్స్ నెంబర్స్ కావు, అన్ని నాన్ జీరోస్ గానే ఉన్నాయి. కాబట్టి ఏమైతుంది, 4 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఫర్ 1 2 3 4 5 నెంబర్, 1 2 3 5 నెంబర్. అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ వన్ కి ఏమైతే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 6.0123. The zero is must between non-zeros. కాబట్టి అన్ని significant 1 2 3 4 5. Therefore 5 is significant for 0.6.0123. And third one 0.00602. లెఫ్ట్ సైడ్ లో ఉన్న జీరోస్ ఏమైతాయి, నాన్ సిగ్నిఫికెంట్ అవుతాయి. కాబట్టి ఓన్లీ రైట్ సైడ్ లో ఉన్నాయి కౌంట్ చేయండి, 1 2 3 4. కాబట్టి 4 అనేది దానికి సిగ్నిఫికెంట్ ఫిగర్ అవుతుంది. నెక్స్ట్ వన్ దీనికి చూడండి, ఫోర్త్ వన్ 6012. 10 to the power of వాల్యూస్ కన్సిడర్ చేస్తామా, చెయ్యం. కాబట్టి 6012 అంటే ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 4. ఓకే, 4 వాల్యూస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ 6.0120. ఇక్కడ చూడండి, 0 ఈజ్ బిట్వీన్ 2 నాన్ జీరోస్. కాబట్టి లాస్ట్ కూడా 0 అనేది కౌంటబుల్, కౌంట్ చేసే 1 2 3 4 5. Therefore 5 is significant figure for this one. సో ఇలా ప్రతి దానికి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేటివి ఇలా ఉంటాయి. సో ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఇప్పటివరకు ఓవరాల్ గా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ పార్ట్ 2 చూస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ కూడా చేయండి.